హలో అండి అందరికీ. ఈరోజు మనం పెద్దన మండలంలో మామిడాడ అనే గ్రామంలో ఉన్న శ్రీ కోదండరాముడి ఆలయంకైతే వచ్చామన్నమాట. ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే, ఈ గుడి అద్దాల మేడ అని అంటారనమాట. ఈ అద్దాల మేడలో మనకి 10 అంతస్తులైతే ఉంటాయి. ఈ గొల్లల మామిడాడ దగ్గర పార్కింగ్ కూడా ఉంటుందన్నమాట. మీకు అక్కడ స్పెసిఫికేషన్స్ మెన్షన్ చేసి చూసుకోండి. మనకి అద్దాల మేడకి ఎంటర్ అవ్వడానికి టికెట్ 50 రూపీస్ పర్ హెడ్ అనమాట. మేమిద్దరం వెళ్ళాము. మాకు 100 రూపీస్ చార్జ్ చేశారు. అండ్ పైకెళ్ళగానే అద్దాలతో అయితే లుక్ అయితే చాలా బాగుందనమాట. కొన్ని కొన్ని అద్దాల దగ్గర మన ఉన్న షేప్, సైజు మారిపోతుంది. ఇక్కడ చూడండి, సీతారామ లక్ష్మణులు హనుమంతో చెక్కిన ఒక శిల్పాలు ఉన్నాయన్నమాట. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. గోపురం గ్రౌండ్ ఫ్లోరు. ఇప్పుడే ఎవరో పైనుంచి ఫోటో షూట్ తీసుకుని వస్తున్నారు. చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. ఫస్ట్ ఫ్లోర్ నుంచి వ్యూ అయితే ఇలా ఉంది ప్రస్తుతానికి. మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చాము. సెకండ్ ఫ్లోర్లో మనకి ఇలా కిందకి మెట్లు అయితే ఉండి, ఇక్కడ చిన్న గోపురం అయితే ఉంటుందన్నమాట. మీకు ఇప్పుడు మనం అద్దాల మేడ అంటున్నాం కదా, ఆ గోపురాన్ని రాముడి గోపురం అని పిలుస్తారు. వెనక వైపు ఇంకో గోపురం ఉంటుంది, అది మీకు చూపిస్తాను. అదిగోండి వెనకాల కనిపిస్తుంది కదా గోపురం, దాన్ని సీతా గోపురం అని అంటారు. ఒక్కసారి మనం ఈ గుడికి సంబంధించిన విశేషాలు చూద్దాము. ఈ గుడి పేరు శ్రీ కోదండ రామచంద్రమూర్తి వారి దేవస్థానం. గొల్లల మామిడాడ, పెద్దపూడి మండలం, తూర్పుగోదావరి జిల్లా, అంటే కోనసీమ జిల్లాలో ఈ గుడి ఉంది. ఈ గుడి చెప్పుకున్నాం కదా, 2 గోపురాలు అయితే ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మనం అద్దాల మేడ అనే గోపురం 1956లో నిర్మించారంట. దీన్ని పశ్చిమ గోపురం అంటారు. ఈ గోపురం ఎత్తు 200 అడుగులు ఉంటుంది. అండ్ ఈ పక్క సీతాదేవి గోపురం అని చెప్పాను కదా, అది తూర్పు గోపురం. అది 1948 సంవత్సరంలో కట్టారనమాట. ఎత్తు 160 అడుగులు ఉంది. తూర్పు గోపురంలో విగ్రహ ప్రతిష్ఠ వచ్చేసి 1989లో స్థాపించారు. అండ్ మనకి పశ్చిమ గోపురంలో విగ్రహ ప్రతిష్ఠ 1934లో చేశారనమాట. ఈ అద్దాల మందిరము అంటే ఈ అద్దాల మేడ కీర్తిశేషులు ద్వారంపూడి రామచంద్ర రెడ్డి గారిచే 1975 సంవత్సరంలో నిర్మించబడింది అనమాట ఫుల్గా. ఈ గుడి టైమింగ్స్ ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు ఉంటుందన్నమాట. అద్దాల మేడ దర్శనం టైమింగ్స్ వచ్చేసి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. గోపుర దర్శనం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా ఉంటుంది. భక్తులు స్వామివారికి సమర్పించే కానుకలు కూడా ఇక్కడ హుండీలు కూడా ఉంటాయన్నమాట. మనకి త్వరలో శ్రీరామనవమి కూడా వస్తుంది కదా, దానికి ఇక్కడ ఈ ఆలయంలో కొంచెం ఫిక్స్ చేస్తున్నారు అన్నమాట. పెయింట్లు కూడా వేస్తున్నారు. ఈ గుడికి చాలా మంది భక్తులు వస్తారంట డైలీని. వీడియోని చూసే ముందు వీడియోకి ఒక లైక్ వేసి, వీడియోని హైప్ కూడా చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మనం చూసుకున్నట్టయితే మనం ఫ్లోర్లు ఎక్కి కొద్దీ మనకి ప్రకృతి అందాలు అయితే సూపర్ కనిపిస్తున్నాయి. చూసారు కదా, చుట్టూ పచ్చటి పొలాలు, కొబ్బరి చెట్లు ఇవే ఉంటాయన్నమాట. ఇక్కడ ఎన్విరాన్మెంట్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మీరు ఇక్కడికి కొంచెం రిలాక్స్ అవ్వడానికి రావచ్చు, మెడిటేషన్ కోసం రావచ్చు, లేదంటే మంచి శ్రీరాముడి పాటలతో సైలెన్స్ ఎంజాయ్ చేద్దామన్నా కూడా ఇక్కడికి బెస్ట్ ప్లేస్ అనమాట. చూసారు కదా, చుట్టూ మొత్తం ఇల్లులే ఉన్నాయి. మనకి పైనుంచి కిందకి వ్యూ అయితే ఇలా ఉంది, చూసారు కదా. మనం ఆ గోపురం కన్నా చాలా పైన ఉన్నాం. మనం ఎదురుకుంటే కనిపిస్తుంది గోపురానికి. ఇక్కడ మీకు చూస్తే మండువా ఇల్లు ఎంత బాగుందో చూడండి. అండ్ ఇక్కడ మాకు మెట్లు కూడా అంతనే ఎదుర్కొంటాను గోపురంలోనే, మనం వెళ్ళడానికి లేదు అక్కడికి. ఇక్కడ మెట్లు కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయి అనమాట. గాలు కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయి. కొంచెం ఎవరైనా వచ్చే వాళ్ళైతే చూసుకుని రండి. మెట్లు కూడా చాలా చిన్నగా ఉన్నాయి. పెద్దవాళ్ళు వస్తారంటే అసలు తీసుకురాకండి, మ్యాక్సిమం పైదాకానే. చిన్నపిల్లలను కూడా తీసుకురాకండి, ఎందుకంటే ఆ చిన్న మెట్ల వల్ల కింద పడిపోయే అవకాశం కూడా ఉందన్నమాట. ఇప్పుడు మనం 9th ఫ్లోర్లో ఉన్నాము. 9th ఫ్లోర్ నుంచి వ్యూ ఆ గోపురం చూసారు కదా ఎంత చిన్నది అయిపోయిందో మన ముందు.
మన నాగలోపురానికి సమానమైన హైట్‌లో ఉన్నామనమాట. ఈ గుడి పైనుంచి చూస్తే మనకి కాకినాడ లైట్ హౌస్, ఓకలపూడి లైట్ హౌస్ కూడా కనిపిస్తదని చెప్తున్నారు మరి. అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. చూసారు కదా! ఇప్పుడు మనం 10థ్ ఫ్లోర్‌కయితే వచ్చాము. అంటే మనం గ్రౌండ్ నుంచి 10థ్ ఫ్లోర్‌లో ఉన్నాం ప్రస్తుతానికి. 10థ్ ఫ్లోర్ నుంచి కూడా వ్యూ అయితే నిజంగా చాలా బావుంది. అండ్ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇంత పైకి లైటింగ్స్ పెట్టేసారనమాట. పెట్టిన వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. మాకు పైనుంచి చూడడానికే భయమేసింది కిందకి. అలాంటిది ఎలా ఎక్కారో కూడా తెలదు. 11థ్ ఫ్లోర్ మాత్రం మూసే ఉంటది ఎప్పుడో పక్క. ఇంకో పక్క మనకి తెరిచే ఉంటది. ఎందుకంటే చూడండి. మనకిక్కడ 11థ్ ఫ్లోర్‌లో ఉన్నాము. 11థ్ ఫ్లోర్‌లో ఎదురుగుండా ఉన్న గోపురం ఎంత చిన్నగా ఉందో చూసారు కదా! చెప్పాను కదా! గోడలయితే చాలా సాఫ్ట్‌గా ఉన్నాయని. చూడండి ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయి. అసలు రఫ్‌నెస్సే లేదు గోడలకి చెప్పాలంటే. చాలా సాఫ్ట్‌గా ఉన్నాయి. ఇక్కడ మనకి లాక్ అయితే వేసేసారు. డోర్ తీసేస్తారని చెప్పి. చూడండి లాక్ ఎంత పెద్ద తాళం ఉందో. ఇంకా ఫైనల్‌గా ఈ మనం కింద దిగిపోతున్నాము. ఒక్కసారి వ్యూ చూడండి ఎంత బాగుందో. అదిరిపోయింది కదా! ఇంక మనం కింద దిగిపోతున్నాము. చూసారు కదా మెట్లు ఎంత సన్నగా ఉన్నాయో. నిజంగా చాలా సేఫ్‌గా దిగాలి. లేదంటే కాలు జారి కింద పడిపోయామంటే ఏం చేయలేము. ఇంకా మనకి శ్రీరామనవమి వస్తుంది కాబట్టి డెకరేషన్ అయితే చేస్తున్నారు మొత్తం గుడిని. ఎప్పుడు వీడియో ఈరోజు మీకు అప్ ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారంటే నెక్స్ట్ శ్రీరామనవమి ఉంటది. చూసారా ఇక్కడ మనకి చిలకల కోసం వడ్లు అదే ధాన్యం వడ్లు కూడా పెట్టారన్నమాట. ఇక్కడ శివపార్వతుల ఫోటో అది కూడా ఉంది. ఐడల్ కూడా ఉంది. గుడైతే మాత్రం చూసారు కదా! మొత్తం కళకళలాడిపోతుంది. దీని అంతటికి కారణం ఏంటంటే శ్రీరామనవమి అన్నమాట. అదిగోండి ఈ పెయింట్స్ అన్నీ ఇప్పుడే ఏసినవంట. ఇంకా ఏస్తున్నారు. ఇక్కడ మనకి స్వామివారు ఉన్నారు. వాళ్ళకి దండం పెట్టేసుకొని అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ నా నా పాము ఉంటది కదా! అదుంది. ఇది మెయిన్ అన్నమాట. సీతారామ లక్ష్మణుల విగ్రహాలన్నమాట అవి. బయటకొచ్చేస్తే మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి మందిరం అయితే ఉందన్నమాట. ఇదొచ్చేసి గజస్తంభం. మనం ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు మనం చూస్తుంది తూర్పు గోపురం దగ్గర ఉన్నాము. మనం పశ్చిమ గోపురం నుంచి ఎంటర్ అయ్యామన్నమాట లోపలికి. ఇదే తూర్పు గోపురం. సీతాదేవి గోపురం అని చెప్పాం కదా! అది ఇదే. ఒకసారి మీరు ఇన్ఫర్మేషన్ కూడా చదువుకోవచ్చు కావాలంటే వీడియో పాజ్ చేసుకొని. ఈ గుడిలో నిత్య అన్నదానం కూడా జరుగుతుందన్నమాట డైలీని. ఇక్కడ ఏంటంటే వేరే గుడిలాగా బయట గుడిలాగా పేపర్ ప్లేట్స్‌లో ఇవ్వరన్నమాట మనకి మీల్స్ అదే మధ్యాహ్నం భోజనాలు అన్నదానం. ఏంటంటే స్టీల్ ప్లేట్‌లో పెడతారన్నమాట మనకి. మనం తినిన తర్వాత మనం తిన్న కంచం మనమే కడిగి మళ్ళీ ఒక బకెట్‌లో అయితే పెట్టేయాలన్నమాట. అన్నదానం సమయం అవ్వగానే ఈ గంటలకి స్విచ్ ఆన్ చేస్తారన్నమాట. చూడండి ఒకసారి సౌండ్. ఇదిగోండి నిత్యాన్నదానం భోజనాలు అయితే ఇలాగ ఉంటాయన్నమాట. ఒక కర్రీ ఏస్తారు. సాంబారు, రైస్, కర్డ్ అయితే ఇస్తున్నారన్నమాట. ఇంకా మేము ఈ గుడి నుంచి అయితే బయటకి వెళ్ళిపోతున్నాము. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్‌లో చెప్పగలరు. వీడియోకి ఒక లైక్ వేస్తే మిగతా వాళ్ళకి కూడా ఈ వీడియో రీచ్ అవ్వి అందరూ చూడగలరు అనమాట ఈ గుడిని. వీడియోని ఖచ్చితంగా హైప్ చేయడం కూడా మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.